హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 కొన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫైనల్ కంటెస్టెంట్స్ యొక్క లిస్ట్ వచ్చింది, రాసుకోమామ. పక్కా వీళ్ళే వస్తారు, రాసి పెట్టుకోమామ. ముఖ్యంగా 4 టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అవి ఏంటంటే, బిగ్ బాస్ 8 బజ్ హోస్ట్గా ఎవరు వస్తున్నారు, అలాగే కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు, అలాగే 3rd ప్రోమో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే 4th ప్రోమో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బిగ్ బాస్ 8 గ్రాండ్ లాంచ్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన అందరం 2nd ప్రోమో అయితే చూసేసాం కదా. మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినంత మ్యాటర్ అయితే ఈ ప్రోమోలో అయితే ఏం లేదు, నార్మల్గానే ఉన్నది. బట్ ఏంటంటే, ఈ ప్రోమోలో ఒక క్లూ అయితే ఉన్నది. అది ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 8 ఒక్కసారి కమిట్ అయితే నో లిమిట్. అంటే ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8లో లిమిట్స్ అనేది ఉండదు. ఫన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అలాగే షాకింగ్ ఎలిమినేషన్ అయినా జరగచ్చు, షాకింగ్ నామినేషన్ అయినా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఇలా సంథింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ఈ సీజన్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, మన ప్రోమోలో చూసినట్టు నాగార్జున గారు అయితే జిన్లాగా వచ్చి శ్రీనుని ఏం కావాలో కోరుకోమని చెప్తాడు కదా. ఆ కోరిక ఏదో నన్ను అడిగితే గిన ఈ సీజన్లో ఒక్కసారి కమిట్ అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం టన్నుల కొద్దీ వీడియోస్, అలాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నాము. సో కొద్దిగా వ్యూస్ అలాగే సబ్స్క్రైబ్ ఈసారి ప్రసాదించు స్వామి అని నేనైతే కోరుకుంటాను. జస్ట్ జోక్ అబ్బా. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎప్పుడు ఉండబోతుంది అంటే సెప్టెంబర్ 1 అయితే టెలికాస్ట్ అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, బజ్ హోస్ట్ విషయానికి వస్తే 2 నేమ్స్ అయితే బాగా బజ్ అయితే వినిపిస్తున్నాయి. అది ఎవరెవరంటే శోభ అలాగే అంబాటి అర్జున్. ఈ 2 కంటెస్టెంట్స్ యొక్క నేమ్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు అయితే శివాజీ, శోభా శెట్టి, అమర్దీప్, వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే బాగా వినిపించాయి కదా. కానీ ఇప్పుడైతే శోభ అలాగే అంబాటి అర్జున్ వీళ్ళ నేమ్స్ అయితే బాగా మనకైతే వినిపిస్తున్నాయి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 బజ్ హోస్ట్గా అంబాటి అర్జున్ వస్తున్నాడని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిలో శోభ అలాగే అంబాటి అర్జున్ వీళ్ళిద్దరిలో ఎవరు బజ్ హోస్ట్గా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక 3rd ప్రోమో విషయానికి వస్తే ఆగస్ట్ 15th అయితే 3rd ప్రోమో రావడం అయితే జరుగుతుంది. అలాగే 4th ప్రోమో ఆగస్ట్ 25th రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారని చూసే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్లో బిగ్ బాస్ కంటెంట్ మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే బిగ్ బాస్ 8కి వచ్చే కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ కంటెస్టెంట్ రీతు చౌదరి. ఫ్రెండ్స్, ఈమె కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే ప్రోగ్రాంలో అయితే ఈమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఈమె 99.99% అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ సనా. ఈమె కొన్ని మూవీస్లో సైడ్ క్యారెక్టర్గా కొన్ని మూవీస్లో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ సీజన్ 6లో అయితే చూసాం కదా, కొద్ది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని అయితే తీసుకున్నారు. అప్పుడు ఎవరంటే షకీలి గారిని అయితే తీసుకున్నారు కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా సనా గారిని అయితే తీసుకోవడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి. ఈమె న్యూస్ రిపోర్టర్. నెక్స్ట్ కంటెస్టెంట్ అమృత ప్రణయ్. ఈమె కూడా 99.99% హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ తేజస్విని గౌడ. ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్, అలాగే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈమె విన్నర్ అవ్వడం అయితే జరిగింది. ఈమె 99.99% అయితే హౌస్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ అంజలి పవన్. ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్, అలాగే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే ఈమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఈమె కూడా 99.99% అయితే రావడం అయితే జరుగుతుంది.
నెక్స్ట్ కంటెస్టెంట్ హారిక. ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఈమె కూడా నీతుల డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ 7 కంటెస్టెంట్స్ ఫిమేల్ కంటెస్టెంట్స్. నెక్స్ట్ మేల్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారనేది చూద్దాం. ఫస్ట్ ప్రభాకర్. ఈయన ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఈయన 99.99% అయితే ఈయన హౌస్లోకి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రనీల్. ఈయన కూడా సీరియల్ ఆర్టిస్టే. ఈయన మొగల్ రేకులు అనే సీరియల్ అయితే ఒకప్పుడైతే యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు ఈయన బిగ్ బాస్ హౌస్లోకి 99.99% రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సింగర్ కేటగిరీ నుండి సాకేత్ అయితే రావడం అయితే జరుగుతున్నది. ఈయన 99.99% కన్ఫర్మ్డ్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంటెస్టెంట్ మోడల్ కేటగిరీ నుండి సయ్యద్ అబు. మనం లాస్ట్ సీజన్లో అయితే చూసాం కదా, ప్రిన్స్ యావర్ వచ్చాడు కదా, సేమ్ అదేవిధంగా మోడల్ కేటగిరీ నుండి సయ్యద్ అబు రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ యాదమరాజు. ఈయన ఒక కమెడియన్. ఈయన జబర్దస్త్లో యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. అలాగే పటాస్ అనే ప్రోగ్రాంలో కూడా ఈయన పార్టిసిపేట్ చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి 99.99% అయితే రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు. ఈయన ఒక కమెడియన్. ఈయన కొన్ని మూవీస్లో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. సో ఈయన కూడా బిగ్ బాస్ సీజన్ 8కి రావడం అయితే జరుగుతున్నది. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ యువ సామ్రాట్. ఫ్రెండ్స్, ఈయన సోషల్ మీడియాలో అయితే బాగా యాక్టివ్గా అయితే ఉంటాడు. రీసెంట్గా ఒక ఇష్యూ మీద అయితే ఈయన ఫుల్ ఫైట్ అయితే చేశాడు కదా, అదే ఏంటంటే హర్షసాయి బెట్టింగుల గురించి అయితే ఈయన ఫుల్ ఫైట్ అయితే చేశాడు కదా. దీనివల్ల ఇతనికైతే మంచి క్రేజ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇతను బిగ్ బాస్ సీజన్ 8లోకి రావడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్, ఇంకా డ్యాన్స్ కేటగిరీ నుంచి చూసుకుంటే శ్వేత నాయుడు, జాను లైరి, అలాగే పండు. ఈ 3 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే వస్తారో. నాకు తెలిసి జాను లైరి, ఈమె ఫోక్ డ్యాన్సర్. ఈమె 99.99% ఈమె వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ కామన్ కేటగిరీ నుండి సుబ్బు అని, ఇతను ఒక లాయర్. ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడని మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈయన కూడా 99.99% వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే అప్డేట్స్ ఇవి. ఫ్రెండ్స్, ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇలాంటి ఇర్లీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.